హలో అండి. అందరికీ శుభ శుక్రవారం. ఈరోజు ముందుగా తులసమ్మ దగ్గర ఒక చిన్న ముగ్గు వేసుకొని దీపం పెట్టుకున్నాను. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసీ దళానికే బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసి కోట ఎక్కడుంటే ఆ పరిసర ప్రాంతాల్లో నెగిటివ్ ఎనర్జీ ఉండనే ఉండదట. తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం. తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టు చూసినట్లయితే ముల్లోకములలోని సమస్త తీర్థములు దర్శించిన పుణ్యఫలము లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. తులసి చెట్టు మనుషులను, ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. తులసి దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఇక ఇంట్లో దీపానికి సిద్ధమవుతున్నాను. మందారాలు, కదంబ పుష్పాలు, మారేడు దళాలు, తులసి దళాలతో పూజకి సిద్ధమవుతున్నాను. మార్నింగ్ అయితే కదంబ పుష్పాలు ఒక 3-4 మాత్రమే దొరికాయండి. వాటితోనే ఈరోజు లలిత అమ్మవారికి పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ముందుగా దీపాన్ని వెలిగించుకున్నాను. శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా ఆ దీపాన్ని భావించి నమస్కరించుకున్నాను. మహాలక్ష్మి స్వరూపమైన దీపానికి ఒక మందార పువ్వుని అలంకరించాను. చూడండి, పువ్వు పెట్టి అలంకరిస్తే దీపలక్ష్మి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ముందుగా గణపయ్యకి పూజ చేసుకున్నాను. గణపతికి ఇష్టమైన మారేడు దళాలు, మందారాలతో పూజించుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి ఇవంతా నిత్య పూజలో భాగమండి. నిత్య పూజలు ఇలాగే చేసుకుంటాను. ఇక అమ్మవారికి కదంబ పువ్వుతో అలంకరించుకుంటున్నాను. అమ్మ కదంబ వనవాసిని, కదంబ కుసుమ ప్రియ కదా, మరి అందుకే కదంబాలతో పూజ చేసుకున్నాను అమ్మకి. ఇక శ్రీవారికి తులసీ దళాలతో, అమ్మవారికి మహాలక్ష్మీదేవికి మందారాలతో అలంకరించుకున్నాను. ఇక్కడైతే మీకు చూడండి కదంబ పుష్పము ఎంత ఫ్రెష్గా ఉందో, అందుకే మీ అందరికీ చూపిద్దామని చూపించాను. ఆ ఫ్రెష్గా ఉన్న కదంబ పుష్పము లలిత అమ్మవారికి అలంకరించాను. ఎప్పట్లాగే మా సంపంగి చెట్లో 2 పువ్వులు దొరికాయండి. ఆ 2 పువ్వులు అమ్మవారికి పెట్టుకున్నాను. చాలా సువాసన భరితంగా ఉన్నాయి. ఇప్పుడిక లక్ష్మీనారాయణులకి సువాసన భరితమైన విరజాజి పువ్వుల మాలతో అలంకరించుకున్నాను. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బిల్వదళాలను సమర్పించుకున్నాను. బిల్వదళంతో పరమేశ్వరుడికి పూజ చేస్తే ఎంత మంచి ఫలితం ఉంటుందో, లక్ష్మీదేవికి కూడా బిల్వదళాలతో పూజ చేస్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి శ్రీం బీజాక్షరి. అమ్మవారికి సుగంధభరితమైన చందనం అంటే చాలా ఇష్టం. ఆ చందనంతో ఇలా మారేడు దళంపై శ్రీం అనే బీజాక్షరము రాయాలి. ఓం శ్రీం లక్ష్మీ అయి నమః అని రాయాలండి మారేడు దళంపై. ఆ మారేడు దళానికి ఎటువంటి చిరుగులు అవి లేకుండా చూసుకోవాలి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఇలా రాసేసాను. రాసేసి కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను. ఇలా అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆ మారేడు దళాన్ని నేను అమ్మవారి చెంతన పెట్టుకొని ధూపం వేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పచ్చకర్పూరంతో హారతి ఇస్తున్నానండి. అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతి. పచ్చకర్పూరం వాసన చాలా గొప్ప శక్తిని కలిగిస్తుందని పలువురు పండితులు సైతం తెలుపుతున్నారు. పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెప్తున్నారు. పచ్చకర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుందట. ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలి అంటే పచ్చకర్పూరాన్ని ఉపయోగించి అప్పుడప్పుడు వెలిగిస్తూ ఉండాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. జయతు జయమంగళం నిత్య శుభమంగళం. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక మధ్యాహ్నం వచ్చేటప్పుడు మా వారు ఫ్రెష్గా ఈ కదంబ పుష్పాలను తీసుకొచ్చారు. వీటిని చూడగానే ఇంకా సాయంత్రం లలిత అమ్మవారిని చక్కగా అలంకరించేయాలి అని అనిపించింది. అందుకే ఇంకా సాయంత్రం పూజలో లలితాదేవిని ఇలా కదంబ పుష్పాలతో పూజ చేసుకున్నాను. చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి పుష్పాలు దొరికినప్పుడు ఇంకా పూజ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. మార్నింగ్ అయితే ఒక 3 పువ్వులతో మాత్రమే పూజ చేశాను. సాయంత్రంకి వచ్చేసరికి అమ్మవారు ఎక్కువగానే తెప్పించుకున్నారు. చక్కగా అమ్మవారికి ఆ పువ్వులతో నింపేశాను. లలితా సహస్రనామాలు చదువుకుంటూ ఆ పువ్వు ఒక్కొక్కటి అలా పెట్టుకున్నాను. తరువాత అమ్మవారికి ఇలా కుంకుమతో అర్చన చేసుకున్నాను. ఆ కదంబ పుష్పాలలో అమ్మవారు చక్కగా ఒదిగిపోయి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఇక సాయంత్రం వేళ అమ్మవారికి మంగళహారతి ఇచ్చుకున్నాను. ఈ శుక్రవారం అమ్మవారు నాతో ఇలా పూజ చేయించుకున్నారు. ఆ లలితాదేవి అనుగ్రహం, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.